నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. మనతో పాటు విశ్లేషకులు కందాడే పార్థసారథి గారు ఉన్నారు. వారిని అడిగి అన్ని విశేషాలు తెలుసుకుందాం. పార్థసారథి గారు నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సారీ చెప్పారు నెతన్యాహు ఖతార్ ప్రధానికి. సో దానికి కారణం ఏంటి? ఇదివరకు మనం మాట్లాడుకున్నాం చాలా విషయాలు, ఖతార్ మీద ఈ రాకెట్లు వదలడం అదని. సో ఏ సందర్భంగా సారీ చెప్పినట్టుగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు శాంతి కావాలి, శాంతి నెలకొల్పబడాలి అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఈ మొత్తం వ్యవహారంలో అరబ్ దేశాల మద్దతు అనేది చాలా కీలకం. ఎందుకంటే అరబ్ దేశాలు ఈ శాంతి ఒప్పందానికి మద్దతు కానీ ఏకగ్రీవంగా పలికితే హమాస్ ఏకాకైపోతుంది. హమాస్కి ఇంక మిగిలింది ఇరాన్ ఒక్కటే, ఇంకా చేయగలిగేది ఏమీ ఉండదు. సో అరబ్ దేశాల మద్దతు అంత కీలకమైనప్పుడు గత 40-50 సంవత్సరాల ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో ఏ రోజు కూడా ఇజ్రాయెల్ అరబ్ దేశాల మీద దాడి చేయలేదు. అది ఈజిప్ట్ కావచ్చు, ఈజిప్ట్తో యుద్ధం జరిగింది కానీ అది ఈజిప్ట్ మీద కోపంతో కాదు, పాలస్తీనాకి సంబంధించి సిరియాతో యుద్ధం జరిగింది కానీ దానికి సర్కమ్స్టెన్సెస్ వేరు. ఏ రోజు సౌదీ అరేబియా, దుబాయ్, యుఏఈ వీటి మీద ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించలేదు. ప్రకటించకపోగా గత ట్రంప్ హయాంలో అబ్రహామిక్ అకార్డ్స్ అని చెప్పి ఈ దేశాలతో శాంతి ఒప్పందం కుదుర్చుకొని మొట్టమొదటిసారి ఇజ్రాయెలీ విమానాలు ఈ దేశాల మీదుగా ఎగరడానికి అనుమతి ఇచ్చారు. సో అటువంటి పరిస్థితుల్లో గత 40-50 ఏళ్లుగా లేనిది ఒక్కసారిగా ఇజ్రాయెల్ పోయి ఖతార్ మీద బాంబు వేయడం అనేది అది కొంత గందరగోళానికి దారితీసింది. అరబ్ దేశాలు కూడా అప్పటిదాకా మేము నీకు వెనక నుండి ఇంత మద్దతు ఇస్తున్న వేళ నువ్వు ఈ పని చేయడం ఎంతవరకు సమంజసం అన్న ఆగ్రహంతో ఉన్నాయి. సో ఆగ్రహాన్ని చల్లార్చాల్సిన బాధ్యత ఈరోజు ఇజ్రాయెల్ మీద ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఈరోజు అరబ్ దేశాల మద్దతు ఖచ్చితంగా అవసరం. సో అది ఏ ఉద్దేశంతో అక్కడ ఆ దాడి చేసినా కూడా ఆ దాడిలో పెద్దగా పౌరులకేమీ ప్రాణ నష్టం కలగలేదు కాబట్టి ఒక్క ఖతారీ సెక్యూరిటీ గార్డ్ చనిపోవడం జరిగింది. మిగతా హమాస్కి సంబంధించిన వాళ్ళు, హమాస్ పెద్ద లీడర్లు కూడా అక్కడేమీ ఆ దాడిలో చనిపోలేరు. సో అదొక హెచ్చరిక లాగా ఇజ్రాయెల్ ఆ రోజు చేసింది కాబట్టి దెబ్బతిన్నది. అది కొంతమేర అరబ్ యుగోని ఏదైతే ఉందో అది హట్ చేసింది కాబట్టి దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఇజ్రాయెల్ మీదే ఉంటుంది. అమెరికా ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దాలనుకున్నప్పుడు అమెరికాకు కూడా అరబ్ దేశాల మద్దతు చాలా అవసరం. పాజిటివ్ మూవ్ గానే ఒక రకంగా ఈ రోజు అన్ని దేశాలు కలిసి ఒక రకంగా ఈ మొత్తం వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. చిన్న చిన్న తప్పులు దొల్లుండొచ్చు, ఆ దొల్లిన తప్పులకి ఈరోజు ఆయన హుందాగా క్షమాపణ చెప్పడం, క్షమాపణ చెప్తున్న వేళ కొన్ని ఖతార్ చేస్తున్న తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులను కూడా మీరు సరి చేసుకుంటే భవిష్యత్తులో రెండు దేశాలు కలిసి ముందుకు. ఇప్పుడు ఖతార్ ఏం చేస్తోంది, మొట్టమొదటి నుంచి ఖతార్ ఈ ఏవైతే తీవ్రవాద సంస్థలు ఉన్నాయో అది తాలిబాన్ కావచ్చు, ముస్లిం బ్రదర్హుడ్ కావచ్చు, లేదా ఇప్పుడు హమాస్ కావచ్చు, లేదా వేరే ఇతరత్ర ఏవైతే తీవ్రవాద సంస్థలు ఉన్నాయో ఆ తీవ్రవాద సంస్థల అగ్రనాయకులందరికీ ఖతార్ ఆశ్రయం ఇవ్వడమే కాకుండా నైతికంగా మద్దతు ఇస్తోంది. సో ఇది మంచిది కాదు. మీరు ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఊతం వస్తుంది, బలం వస్తుంది. కాబట్టి మీరు దీన్ని కూడా ఆపేస్తే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీన్ని కూడా మీరు ఖండించాల్సింది ఇది. రెండోది, అల్ జజీరా అనే ఛానల్ అది పెట్టిన రోజు నుంచి కూడా ఈ గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా అరబ్ దేశాలలో ముస్లిం బ్రదర్హుడ్ యొక్క విప్లవాన్ని రెచ్చగొట్టి మద్దతిచ్చిన ఛానల్గా పేరుంది దానికి. అది ఈజిప్ట్ కావచ్చు, అల్జీరియా కావచ్చు, లిబియా కావచ్చు, ఆ తర్వాత ఆఫ్రికాకి సంబంధించిన అరబ్లు కావచ్చు. ఒకానొక దశలో సౌదీ అరేబియా, యుఏఈ, ఒమన్ లాంటి దేశాలు అల్ జజీరాని బ్యాన్ చేస్తూ అల్ జజీరా బ్యాన్ మీద ఖతార్ ఆగ్రహంగా వస్తే ఖతార్తోనే సంబంధాలు తెంచుకున్నాయి. అంటే అల్ జజీరా ఛానల్ యొక్క ప్రభావం అంతగా ఉంది. సో ఆయన అల్ జజీరా దురదృష్టం ఏంటంటే సార్, మన దేశంలో అల్ జజీరా ఫాలో చేసి ఒకటే వర్షన్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ అల్ జజీరా ఏదైతే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పనిచేస్తుందో, ఇజ్రాయెల్ని ఒక పెద్ద భూతంలా చూపిస్తుందో, దాన్ని కూడా ఆఫ్ చేస్తే భవిష్యత్తులో మంచి జరుగుతుంది అన్న అంశాన్ని కూడా ఆయన సున్నితంగా ప్రస్తావించడం జరిగి, ఏదైనప్పటికి కూడా క్షమాపణ చెప్పడం అనేది ఒక మంచి విషయం. దాన్ని ఆ ఖతార్ దేశం కూడా అంగీకరించి ఇది ఒక శుభ పరిణామాన్ని ఖతార్ చెప్పింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఇజ్రాయెల్ చూసుకుంటుంది అని మేము ఆశిస్తున్నాం. భవిష్యత్తులో ముందుకు కలిసి వెళ్తామని చెప్పి ఖతార్ చెప్పడం కూడా ఇక్కడ ఒక మంచి పరిణామం. నువ్వు చెప్పడానికి నువ్వెవరు అని అనకుండా ఇప్పుడు అంటే ఒక రకంగా అమెరికా ఈరోజు ఇజ్రాయెల్
హమాస్ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి సీరియస్ గానే ఈ రోజు ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలు ఆల్మోస్ట్ ఆల్ విజయవంతం అవుతున్నట్లు అయితే ఇక్కడ అన్ని ఇంకొక విషయం దేశాలని సార్. ఆన్ బోర్డ్ ఆ, తీసుకొని చేస్తున్నట్లు మనకు ఆ. కనిపిస్తుంది. ఓకే. ఇక్కడి నుంచి మొదలు పెడితే సార్ భవిష్యత్ ఏంటి మరి? అక్కడ గాజా ప్రజల పరిస్థితి ఏంటి? సామాన్య ప్రజలు తరలి వెళ్ళిపోయారు రఫాకి అల్ మవాసి వైపు వీళ్ళు రెఫ్యూజీ లాగా వెళ్ళిపోవడం జరిగింది, లక్షల మంది. ఏమిటి అక్కడ కన్స్ట్రక్షన్ ఏంటి? ఎవరు ఇప్పుడు బాధ్యత ఈ తీసుకుంటారు? ఒప్పందంలో ఆ. 21 పాయింట్ల ఒప్పందంలో గాజా రీకన్స్ట్రక్షన్ అనేది ఒక ప్రధానమైన అంశం. ఓకే. గాజా రీకన్స్ట్రక్షన్ అనేది కొత్త పాలస్తీనియుల ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వం చూసుకుంటుంది. ఆ రీకన్స్ట్రక్షన్ కి అరబ్ దేశాలు ముందుండి ఆ రీకన్స్ట్రక్షన్ ని అమెరికాతో సహా అన్ని దేశాలు ముందుండి నడుపుతాయి. ఆయుధాలు విడిచిపెట్టి తీవ్రవాదాన్ని విడిచిపెట్టిన గాజా పౌరులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళందరికీ అవసరమైన రీతిలో వాళ్ళని మేము జాగ్రత్తగా సెటిల్ చేస్తాము అనేది ఆ 21 పాయింట్ల ఒప్పందంలో ఒక అంశం. సో ఈ దిశగా ఇప్పుడు హమాస్ అక్కడి నుంచి తప్పుకుంటే పౌరులది పెద్దగా అక్కడ ఇబ్బంది ఏం లేదు. నువ్వు ఆయుధాలు విడిచిపెట్టు, ఇజ్రాయెల్ మీద దాడులు చేయొద్దు, నీ దగ్గర ఉన్న సైన్యాన్ని పక్కకు పెట్టేసాయి, నువ్వు అక్కడ రాజ్యం చేయడానికి ఇక మీదట వీలు లేదు. పాలస్తీనా ఆధ్వర్యంలో అక్కడ ప్రభుత్వం ఏర్పడుతుంది, హమాస్ ఆధ్వర్యంలో కాదు. సో హమాస్ ఇక మీదట తీవ్రవాద కార్యకలాపాలను వదిలేస్తే మిగతా పౌరుల సంగతి మేము మళ్ళా ఏదైతే పూర్తిగా గాజా సర్వనాశనం అయిపోయిందో దాన్ని మొత్తాన్ని మేము రీకన్స్ట్రక్ట్ చేస్తాం. రీకన్స్ట్రక్ట్ చేసే క్రమంలో నెమ్మదిగా అక్కడ ఉన్న టన్నల్ నెట్వర్క్ ని లేదా ఆయుధాలని తయారు చేసే కర్మాగారాలని వీటన్నిటిని పూర్తిగా తీసివేస్తాం. తీసివేసి ఒక మంచి ఆధునిక అరబ్ సిటీగా, అంటే ఇప్పుడు మనకి దుబాయ్ ఒక ఎగ్జాంపుల్, అట్లనే అబుదాబి ఒక ఎగ్జాంపుల్. సో ఇటువంటి ఆధునిక సిటీ ఎక్కడైతే అన్ని మతాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు కలిసి ఈరోజు ఉండగలరో అటువంటి ఒక మంచి సిటీగా గాజాని తయారు చేస్తామనేది ఆ 21 పాయింట్ల ఒప్పందంలో ఉంది. నిజంగా అదే జరిగితే ఈరోజు దుబాయ్, అబుదాబీలు ప్రపంచాన్ని ఎలా ఈరోజు ఒక రకం కమర్షియల్ గా శాసిస్తున్నాయో గాజా ఎదగడానికి, ఎందుకంటే గాజా సముద్ర తీరంలో ఉంటుంది, గాజా గుండా ఏసియాకి రావడం చాలా సులభం. ఈరోజు భారతదేశం కూడా ఆ ప్లాన్ లో భాగంగా ఉంది. అమెరికా ప్లాన్ లో V2U2 అనే ఏదైతే ఒప్పందం ఉందో దాంట్లో ఇజ్రాయెల్ అది గాజాకు కూడా లాభిస్తుంది. అందుచేత ఆ మొత్తం రీజియన్ అభివృద్ధి చెందడానికి వీలవుతుంది. దాని నుంచి అది ఒక మంచి సిటీగా డెవలప్ అవుతుంది. అంతేగాని ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలు మీరు మతం పేరుతో ఈ యుద్ధం కొనసాగిస్తారు అన్నది ఇప్పుడు గాజా ప్రజలు తేల్చుకోవాలి. సో ఇప్పుడు దుబాయ్ లో తయారు చేస్తా ఉంటున్నారు కదా మీరు అన్నారు, అది ఎవరు? ఇప్పుడు ఈ యూరోపియన్, అమెరికా నేతృత్వంలో అరబ్ దేశాలన్నీ కలిపి చేస్తాయి. మరి దాని వ్యవస్థ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి రాబోయే రోజుల్లో తేలుతుంది. కాకపోతే ఒప్పందానికి అన్ని అరబ్ దేశాలు మద్దతు ప్రకటించిన వేళ అది పెద్ద కష్టమైన పని కాకపోవచ్చు. ఎందుకంటే అరబ్ దేశాల దగ్గర డబ్బులకి ఏం కొదవ లేదు. వాళ్ళు తలుచుకుంటే దుబాయ్ లాంటి రెండో సిటీని వాళ్ళు సునాయాసంగా అక్కడ నిర్మించగలరు. డబ్బులు వస్తాయి, రేపు కమర్షియల్ గా సక్సెస్ అవుతుంది అనుకుంటే పెట్టుబడులు పెడతారు. ఆల్మోస్ట్ 70% ఆఫ్ కొలాప్స్ అయిపోయింది. క్లీన్ చేసి కట్టడం ఎంతసేపు సార్ డబ్బులు ఉన్నప్పుడు? అరబ్ దేశాలు తలుచుకుంటే ఎడారిలో వాళ్ళు దుబాయ్ లాంటి, అబుదాబి లాంటి సిటీల్ని క్రియేట్ చేయగలిగినప్పుడు సముద్ర పొడ్డున అంత మంచి స్ట్రాటజిక్ లొకేషన్ లో అభివృద్ధి చేయడం పెద్ద పనేం కాదు. సో కంక్లూజన్ సార్, మరి మొత్తానికి క్రెడిట్ అంతా మనం ట్రంప్ కి ఇస్తామా? అన్ని దేశాలు కలిపి ట్రంప్ కి ఇవ్వాల్సింది. తను అనుకున్న రీతిలో ఈ రోజు కొంత కష్టమో, నిష్ఠూరమో, గట్టిగా నిలబడ్డమో ఏదైనా గానీ ట్రంప్ దీన్ని ఒక పరిష్కారం దిశగా, ముగింపు దిశగా ఈ రోజు తీసుకొచ్చినట్లు మనకి స్పష్టంగా అర్థమవుతోంది. ఆ తీసుకొని వచ్చిన తర్వాత ఇది ఎలా ముందుకు తీసుకెళ్తాడు, మనకి ట్రంప్ వ్యవహార శైలి అంత తెలిసిన వాళ్ళలో నో నాన్ సెన్స్ అప్రోచ్. అందువల్ల అతను ఒకటి అనుకుంటే మొండిగా దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఒక రకంగా ట్రంప్ లో ఆ విజన్, కమర్షియల్ విజన్, బిజినెస్ విజన్ అన్ని ఉంటాయి ఆయనలో. ఆ విజన్ ఆధారంగా అతను సక్సెస్ చేసి చూపించగలడు కూడా. అంటే వర్క్ లో నాన్ సెన్స్ లేకపోవచ్చు, మనిషే నాన్ సెన్స్ లాగా కనబడే పరిస్థితిలోకి వస్తాను. కానీ ఆ నాన్ సెన్స్ ఉందా లేదా, ఈ రోజు ఏదైతే ఇది ముగింపు పలుకుతోందా లేదా అన్నదే ఇక్కడ ప్రధానమైన సారాంశం. వీళ్ళందరినీ ఒప్పించగలిగాడా లేదా అన్నది ప్రధానమైన అంశం. ఒప్పించగలిగి అన్ని చేశాడు, ఇక ఒప్పుకోవాల్సింది ఎవరు? హమాస్ మాత్రమే. హమాస్ ఒప్పుకుంటే హమాస్ కూడా బతుకుతుంది, అంటే రాజకీయంగా బతుకుతుంది, తీవ్రవాద పరంగా కాకుండా.
ఒప్పుకోలేదనుకోండి పూర్తిగా తుడిచిపెట్టేసి తుడిచిపెట్టేసి. ముందుకెళ్ళిపోతారు. అంతే అంతే. అందువల్ల ట్రంప్ ఒక రకంగా ఇజ్రాయెల్ విషయంలో, ఇజ్రాయెల్ హమాస్ విషయంలో నిజంగా గాని హమాస్ ఒప్పుకొని ఇదంతా ఇంప్లిమెంట్ అయితే Hmm. అతను ఒక మంచి విజయంగా ట్రంప్కి చెప్పొచ్చు. దానివల్ల ఇంకాస్త నైతికంగా ఆయనకి రేపు ఇజ్రాయెల్ మన రష్యా యుక్రెయిన్ Hmm. యుద్ధాన్ని నిలుపుదల చేయడానికి కూడా Hmm. కొంత ఇది అవకాశం ఆయన ఏర్పడుతుంది. ఇప్పుడు అదే జరిగితే నిజంగా ట్రంప్ ఆశించినట్లు Hmm. ఆయనకి నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందే. ఓకే ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు. పార్థసారథి గారు. సో అది పరిస్థితి మొత్తానికి. మరి ఈ క్రెడిట్ అంతా మీరేమంటారు, ట్రంప్కి ఇస్తారా? మరి నిజంగా నోబెల్ ప్రైజ్కి వెళ్ళే దారిలో ట్రంప్ సక్సెస్ అయ్యాడా? ఇక రష్యా ఉక్రెయిన్ వార్ని కూడా మెల్లిగా ఏదో రకంగా క్లోజ్ చేస్తారా? అండ్ ఇదొక పాయింట్ అయితే ఇంకొకటి కామెంట్ చేయండి మీరు. సో హమాస్ ఏం చేస్తుంది మరి ఇప్పుడు? ఏకాకి అయిన పరిస్థితిలో హమాస్ ఒప్పుకోకపోతే ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? అది కూడా మీరు ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని దయచేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.